నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మరొక వాక్యభాగం కూడా చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలువ నేరవు అని నిన్నితో చెప్పుచున్నాను. మరొక వాక్యభాగం కూడా చదువుకుందాం. తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 నుండి 16 నుంచి చదువుకుందాం. 16 నుండి 18 వచనాలు. తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బురతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి. వాక్య సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును చదువుకున్నాం నాయన. వివరించుటకు చాలని వాడను, నోటి మాంద్యం గలవాడను. కేవలం మీ స్వరం మాత్రమే ఈ మందిరంలో మీరు వినిపించండి. నాతో, మాతో, మా అందరితో నీ లేఖనం మేము చెప్పుచున్నదో ఆ ప్రకారం మేము నడుచుకున్నట్లు నీ సంఘానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరు అందించి సంఘానికి దిద్దుబాటును క్షేమాభివృద్ధియు మీరు అనుగ్రహించుదురని నీ పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించుమని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గత కొన్ని రోజులుగా దేవుని మందిరంలోని భక్తుల జీవితాలను భక్తులు దేవుని మందిరాల్లో ఎలా జీవించారు, వారి జీవితాల్లో జరిగిన విషయాలను కొన్ని మన జ్ఞాపకం తెచ్చుకుంటూ గత కొన్ని నెలలుగా ఇదే సందేశాన్ని మనం వినుకుంటూ వచ్చాం. పాత నిబంధనలో నుండి నలుగురు భక్తులను గురించి మీకు జ్ఞాపకం తెచ్చాను. మొట్టమొదటి భక్తుడు ఎవరండి? ఏ భక్తుని అనుభవాలలోని దేవుని మందిరం గురించి చెప్పాను? మొదటిగా చెప్పండి. ఏ భక్తుని జీవితాల్లోని అనుభవాల గురించి నేను మీకు జ్ఞాపకం తెచ్చాను? మొట్టమొదటి భక్తుడు, ఆదికాండంలో ఉన్న భక్తుడు, 22వ అధ్యాయంలో ఉన్న భక్తుడు. చెప్పండి గట్టిగా. యాకోబు అనుభవాలలోని దేవుని మందిరాన్ని గురించి మీకు జ్ఞాపకం తెచ్చాను. తర్వాత మోషే అనుభవాలలోని దేవుని మందిరం గురించి మీకు జ్ఞాపకం తెచ్చాను. దావీదు అనుభవాలలోని దేవుని మందిరాన్ని గురించి జ్ఞాపకం తెచ్చాను.
ఇర్మియా కాలంలోని దేవుని మందిరాన్ని గురించి మీకు జ్ఞాపకం తెచ్చాను. నలుగురు భక్తుల జీవితాల్లోనే కాదు, ఇంకా ఇస్సాక్ కానివ్వండి, యోసేపు కానివ్వండి, ప్రవక్తల జీవితాల్లో కానివ్వండి, లేదంటే న్యాయాధిపతుల జీవితాల్లో కూడా మందిర జీవితాల్లో దేవుడు వారికి తోడును అనుగ్రహించారు. కానీ ప్రాముఖ్యంగా నలుగురు భక్తుల గురించి జ్ఞాపకం తెచ్చాను. పాత నిబంధన భక్తులందరూ కూడా దేవుని మందిరం చుట్టూ వారి యొక్క జీవితాలను గడిపిన వారు. దేవుని మందిరంతోనే వాళ్ళ జీవితాలు ముడిపడి ఉన్నాయి. వారి అభివృద్ధి కానివ్వండి, వారి జీవితాలు కానివ్వండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, దేవుని మందిరం మీద మాత్రమే ఆధారపడి ఉన్నదని జ్ఞాపకం తెచ్చాను. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మీకు జ్ఞాపకం తెచ్చాను. దేవుని మందిరం అనగా దేవుని సంఘం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్నాం. గత సందేశంలో మనం విన్నాం, దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, దేవుని మందిరంలో ప్రజలమైన మనము ఎలా ఉండాలన్న విషయాలు జ్ఞాపకం తెచ్చాను. దేవుని మందిరము అని తెలిసిన మరుక్షణం యాకోబు 3 చేసడం జ్ఞాపకం తెచ్చాను. దేవుని మందిరం అని తెలిసిన మరుక్షణం, ఈ స్థలము ఎంతో భయంకరమని తెలిసిన మరుక్షణం యాకోబు ఏం చేశాడంటే దేవునికి భయపడ్డాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి ఆయన మరలా ఆయన యొక్క 10వ వంతు ఆయన అర్పించాడు అని చెప్పుకుందాం. ఆయనకు మొదట దేవుని మందిరంలో యాకోబు భయపడ్డాడు, స్తుతించాడు, తర్వాత మరలా ఆయనకి అర్పణను అర్పించాడు. 3 విషయాలు జ్ఞాపకం తెచ్చాను. దేవుని మందిరంలో ఉన్న మనం ఎప్పుడు కూడా దేవుని మందిరంలో కూర్చున్న ఎంతసేపు అయినా కానివ్వండి, చాలా అలర్ట్గా దేవుని మందిరంలో మనం దేవునికి భయపడుతూ మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధి ఇక్కడ నిలిచి ఉన్నది అని మన మనసుల్లో ఇక్కడి నుంచి వెళ్ళే వరకు కూడా మన మనసులో అదే మెదులుతూ ఉండాలి. అది మెలుగుతున్న సమయంలో వేరేవేమి కూడా మన ఆలోచనకు రావు. దేవుని మీద ఆధారపడతాం, పైకి మాత్రమే చూస్తాం. పైకి చూసేవాడు ఎప్పుడు కూడా కింద ఏమున్నది అనేది గమనించడు. కింద మనం ఏదైనా చూడకుండా తన్నుకుని వెళ్ళిపోతే కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావారా అని అడుగుతాం మనం. ఎందుకని? ఆయన పైకి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కింద ఏముందో కనిపించలేదు. కాబట్టి మనం కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు పర సంబంధమైన పై వాటి అందే మనం దృష్టించాలి, మన హృదయాన్ని కేంద్రీకరించాలి. అలా అయితే దేవుని మందిరం అనగా దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలని జ్ఞాపకం తెచ్చాడు అని అంటే, దేవుని మందిరంలో మొదటిగా మనం భయపడాలి, దేవుని మందిరంలో మనం దేవుని స్తుతించాలి, దేవుని మందిరంలో మన అర్పణలు అర్పించాలి. 3 మాటలు జ్ఞాపకం తెచ్చాను. అలా అయితే ఈ మధ్యాహ్నం వేళ నాకున్న సమయాన్ని బట్టి నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం తెస్తాను. ఆనాటి కాలంలో కొత్త నిబంధనలో క్రీస్తు శకము 100వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 100వ సంవత్సరం నుంచి సంఘం, కొత్త నిబంధన సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తల కార్యాల గ్రంథాల్లో మీకు ఆ మాటలు రాయబడి ఉన్నాయి. తర్వాత నేను 100% మీకు నోట్స్ ఇస్తాను. మొదటిగా నేను ఏం చెప్తాను వినండి. ఫస్ట్ నేను తప్పకుండా నోట్స్ ఇస్తాను మీకు అందరికీ, వచ్చిన భాగాల ఆధారాలన్నీ ఇస్తాను. ఆనాటి దేవుని మందిరం గురించి జ్ఞాపకం తెచ్చుకున్నాం కదా. నేటి కాలంలో ఉన్న దేవుని సంఘం, క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారు మరణించి తిరిగి ఆరోహణమైన తర్వాత పెంతుకొస్తు దినమున సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత ఆనాటి సంఘంలోని కొన్ని వ్యత్యాసాలు జ్ఞాపకం తెస్తాను. ఆ తర్వాత మనం తెసలోనికీయులకు రాయబడిన పత్రిక మనం చదువుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. దానికి వెళ్ళక మునుపు మత్తయి సువార్తలో మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ ఒక మాట చదువుకుందామా. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ సంఘం ఎదుట ఏది నిలబడదండి? పాతాళ లోక ద్వారములే నిలబడని సంఘం ఎదుట మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? పాతాళమే నిలబడలేకపోతుంది దేవుని మందిరం దగ్గర, దేవుని సంఘం ఎదుట.
దేవుని సంఘం ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది? అటువంటి సంఘములో నీవు ఉన్నావు. పాతాళమే నిలువ నేరదు. పాతాళం, సాతాను యొక్క శక్తులు, అంధకార సంబంధమైన వ్యక్తులు ఏది నిలువబడని దేవుని మందిరములో ఉన్న నీవు, నీ ప్రవర్తన ఎలా ఉన్నది? సంఘం ఎదుట పాతాళంలోకి ద్వారము నిలువబడవనంటే దేవుడు ఎందుకని సంఘానికి అంత ప్రత్యేకత ఇచ్చాడు? దేవుడు సంఘాన్ని ఎందుకని అంతలా ప్రేమించాడు? ఆయన తన సంఘాన్ని వధువు సంఘంతో పోల్చుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, మనం చదువుకున్నాం, తర్వాత వాక్య భాగాలకు మనం వెళ్దాం. ఈ సంఘాన్ని గురించి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏర్పడిన సంఘం ఆదిమ సంఘం అని అంటారు దాన్ని. ఆదిమ సంఘం ఏర్పడిన తర్వాత ఆదిమ సంఘంలో గనక మనం గమనించినట్లయితే ఆదిమ సంఘంలో ఏమి ఉన్నాయి, ఏమి లేవు అన్న విషయాలు మీకు రఫ్గా అవుట్లైన్స్ మాత్రమే తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆదిమ సంఘంలో గనక మనం గమనించినట్లయితే పేతురు, యోహానులు దేవుని మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు బీదవారు, గుడ్డివారు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి చూశారు. అయితే పేతురు, యోహానులు ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు. అయితే నేను అంటాను దీనికి, ఆదిమ సంఘములో నో మనీ, ఆదిమ సంఘములో ఆనాటి కాలంలో డబ్బుకు ప్రాధాన్యత లేదు. వారి దగ్గర డబ్బు లేదు. అందును బట్టి అంటాడు కదా పత్రికల్లో, పిలిపి రాయబడిన పత్రికలు అనుకుంటా, వారు నిరుపేదలైనను దేవునికి ఇచ్చారని అంటారు. అలా అయితే ఆదిమ సంఘంలో ఏం లేదండి, నో మనీ, డబ్బు లేదు ఆదిమ సంఘం దగ్గర. అలా అయితే ఆదిమ సంఘం దగ్గర వారు ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో రాయబడింది, వారు విద్య లేని పామరులను రాయబడింది. వారు విద్య లేని పామరులు. ఒకటి, నో మనీ, డబ్బు లేదు వారి దగ్గర, వెండి బంగారాలు లేవు వారి దగ్గర, వెండి బంగారాలు లేవు. రెండోదిగా మనం గమనించినట్లయితే వారు విద్య లేని పామరులు, నో ఎడ్యుకేషన్, వారు పామరులు అని రాయబడింది దేవుని వాక్యంలో. అలా అయితే పాత నిబంధన గ్రంథానికి, కొత్త నిబంధన గ్రంథానికి మనం గమనించినట్లయితే పాత నిబంధన భక్తులందరూ కూడా ఐశ్వర్యవంతుల కింద ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, యాకోబు ఐశ్వర్యవంతుడు, దావీదు ఐశ్వర్యవంతుడు, ఇర్మియా ఐశ్వర్యవంతుడు, మోషే తన తల్లిదండ్రులు పేదవారైనప్పుడు కూడా ఐశ్వర్యవంతమైన ఇంటిలో ఆయన పెరిగాడు. కొత్త నిబంధన గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఆదిమ సంఘం దగ్గర నో మనీ, నో ఎడ్యుకేషన్, ఇంకేమి లేవు. ఆదిమ సంఘం దగ్గర వారు గుర్తింపు లేని వారు, అంటే నో సోషల్ స్టేటస్, వారి దగ్గర ఫలాని వారిని ఎవరు గుర్తించలేదు. వారిని ఆదిమ సంఘంలో ఉన్న వారిని ఎవరు కూడా గుర్తించలేదు. అలా అయితే ఆదిమ సంఘములో ఇంకేముందనంటే మత నాయకుల ప్రమేయం లేదు. ఆనాటి రోమా సామ్రాజ్యం యొక్క మతాధిపతుల యొక్క అధికారం అనేది దేవుని సంఘములో లేదు. నో రిలీజియన్ సపోర్ట్. అలా అయితే క్షమించండి, నో రిలేషన్షిప్ అనుకున్నాను మనం. అయితే ఇంకేముంది, ఆనాటి ఆదిమ సంఘములో వాళ్ళ దగ్గర రాజకీయం అన్నది లేదు. ఆదిమ సంఘములో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది రాజకీయం చేసేవారు ఎవరు లేరు ఆదిమ సంఘములో. ఆదిమ సంఘములో డబ్బు లేదు, విద్య లేదు, వారు గుర్తింపు లేని వారు. అంత మాత్రమే కాదు, వారు మత నాయకుల చేత ప్రోత్సహించబడిన వారు కాదు, కానీ మత నాయకుల యొక్క ప్రభావం లేని వారు ఆదిమ సంఘములో ఆనాటి కాలంలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆదిమ సంఘములో వారు ఇంటింటా కూడుకున్న స్థలాల్లోనే కూడుకున్నారు. వాళ్ళు ఇంటింటా అంటే ఒక స్పెసిఫిక్ స్థలం అనేది లేదు వారికి, ఇంటింటా కూడుకునిరని ఉంటారు అపోస్తుల కార్యాలు. వారైతే అక్కడ వారికి స్థలం లేదు. ఆనాటి కాలంలో దేవుని మందిరం లేదంటే దేవుని సంఘం కింద చెప్పబడుతున్నది. అయితే ఆనాటి సంఘంలో ఇవన్నీ లేవు. నో మనీ, నో ఎడ్యుకేషన్, నో సోషల్ స్టేటస్, నో రిలేషన్షిప్ సపోర్ట్, రిలీజియన్ సపోర్ట్, నో పొలిటికల్ సపోర్ట్. అలా అయితే నో ప్రాపర్టీ ఇన్ చర్చ్కి సంబంధించిన ప్రాపర్టీ అనేది ఆనాటి సంఘంలో లేదు. కానీ ఆనాటి సంఘంలో ఉన్న ఏంటదనంటే, ఆనాటి సంఘం అపోస్తుల కార్యాల గ్రంథం, ఈ మాట చదవండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. తెరచిన వారు మీరు వాక్యాన్ని నాకు సహాయంగా అందించండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను
వారి సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేరు. నేను అంటాను, ఆనాటి సంఘం ఇవన్నీ లేవు, కానీ ఆనాటి సంఘంలో ఏముంది? ప్రార్థన ఉన్నది. ప్రార్థన కలిగిన సంఘం ఆదిమ సంఘం. అలా అయితే ఆదిమ సంఘం అలా కాదు, ప్రార్థించే సంఘం మాత్రమే కాదు. అదే అపోస్తలుల కార్యాలు 4:24 అంటాడు, అది మొర్ర పెట్టే సంఘం. ప్రార్థన వేరు, మొర్ర వేరు. అది ప్రార్థించే సంఘం అంత మాత్రమే కాదు, అది మొర్ర పెట్టే సంఘం దేవుణ్ణి. అలా అయితే ఆదిమ సంఘములో ప్రార్థించేవారు ఉన్నారు, మొర్ర పెట్టేవారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, అత్యాశక్తితో ప్రార్థించేవారు కూడా ఆనాటి సంఘంలో ఉన్నారు. అలా అయితే వారు ప్రార్థన చేస్తే భూమి కంపించింది. ఇది ఎప్పుడో జరిగిన సంఘటనలు కాదు, మన 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకంలోనే జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. మీకు ఎప్పుడేవో చెప్పట్లేదు, కట్టుకథ కాదు. ఆనాటి సంఘములో ప్రార్థించేవారు ప్రార్థించినప్పుడు భూమి కంపించింది. పేతురు యోహాను చెరసాలలో ఉన్నప్పుడు వారు ప్రార్థించగా భూమి వణికింది, కంపించింది. వారికి తోడున్న దేవుడే మనకు తోడున్నాడు. నేటి దినాల్లో మనతో పాటు ఉన్నాడు. మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? ఆనాటి యొక్క ప్రార్థనా పరులు ప్రార్థించినప్పుడు భూమి కంపించింది. అంటే ప్రార్థనకి ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించండి. ఆనాటి సంఘములో ప్రార్థన, మొర్ర పెట్టడం, అత్యాశక్తితో ప్రార్థించడం ఇవన్నీ కలిగి ఉన్నది. అంత మాత్రమే కాదు, వారు ప్రార్థించేటప్పుడు ఏక మనసుతో ప్రార్థించేవారు. అందరూ ఒకే హృదయం కలిగి ఏక మనసుతో ప్రార్థించే వారి కింద ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఏక హృదయాన్ని కలిగి ఉన్నారని కూడా లేఖనం చెప్తుంది. అపోస్తలుల కార్యాల్లో వారు ఏక హృదయం కలిగి ఉన్నారని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఆదిమ సంఘములో సమర్పణ కలిగిన వారు ఉన్నారు. అంటే వారి యొక్క చిరాస్తులు అమ్మి దేవుని మందిరంలో పెట్టారు, దేవుని సంఘంలో పెట్టారు. ఎంత సమర్పణ అండి! ఇది ఎప్పుడుదో కట్టుకథ చెప్పడం, ఎప్పుడు కాలంలో చెప్పట్లేదు, క్రీస్తు శకం నాటిదే, 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇవన్నీ. వారి యొక్క ఆదిమ సంఘములో వారు ఇచ్చేటప్పుడు ఎంత హృదయం, వారి అర్పణ ఏదైనా తీసుకుని దేవునికి అర్పించేటప్పుడు ఎలా అర్పించారని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆదిమ సంఘంలో డబ్బుకు ప్రాధాన్యత లేదు, కానీ సమర్పణ కలిగి ఉన్న విశ్వాసులు ఉన్నారు. దేవుని మందిరంలో మీకు జ్ఞాపకం తెచ్చాను అంతకు ముందు సారి. దేవుని మందిరములో పరిశుద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. వీరు కాకుండా ఏ కేడర్ కలిగి ఉన్నా అది లోక సంబంధమైనది, నిర్మోహమాటం. ఎందుకంటే మనకు ఆధారమైనది లేఖనం. ఈ లేఖనంలో లేనిది ఏది చెప్పినా కూడా అది సొంతది, మానవ స్వాభిప్రాయంతో వచ్చినది మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే రండి, ఆదిమ సంఘం, ప్రార్థించే సంఘం, మొర్ర పెట్టే సంఘం, అత్యాశక్తితో ప్రార్థించే సంఘం, ఆ సంఘం ఏక మనసుతో ఏక హృదయంతో ప్రార్థించిన సంఘం, ఆ సంఘం సమర్పణ కలిగిన సంఘం, ఆ ఆదిమ సంఘం దేవుడు అందును బట్టే ఇవన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవన్నాడు. అలా అయితే దేవుని మందిరం, దేవుని సంఘంలో నీ నా ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని యొక్క మందిరంలో దేవుని సంఘం, ఆయన సంఘం కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రభువు మన కొరకై, ఆ ప్రాణం పెట్టిన ప్రభువు సంఘం కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ప్రభువుని మనం మనసారా ఆరాధించగలుగుతున్నామా? సంఘం కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు అందుకొచ్చే అంటాడు కదా, కొరింథీ పత్రిక మనం సారిసరికి చదువుకున్న వాక్య భాగమే. 11వ అధ్యాయం అంటాడంటే, ఆ ప్రకారము చేసి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఈ పరీక్ష బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నీకు నీవుగా, నాకు నేనుగా పరీక్షించుకోవాలి అంతే తప్ప. కానీ సేవకుడు కానీ పెద్దలు కానీ పరీక్షించడానికి వారికి ఏ విధమైన రైట్స్ లేవు వాక్య ప్రకారంగా. అయితే వాక్యమే చెప్పింది ఏమన్నానంటే, ప్రతి మనుష్యుడు కూడా తన్ను తానుగా ఆ బల్లను సమీపించినప్పుడు ఆ బల్లను మనం చూసినప్పుడు యేసు ప్రభువారు కలువరి గిరిలో ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు. ఆయన మన కొరకే పరము నుండి భూకి దిగి వచ్చాడని
జ్ఞాపకం తెచ్చేదే బల్ల. ఆ బల్ల దగ్గర ప్రభువు తప్ప మానవ ప్రమేయం ఉండకూడదని చెప్పేసి చాలా విషయాల్లో ఆరాధనలో నడిపింపు అనేది 99% వాక్యం తెలిసిన వారు ఎవరు. ఎందుకనంటే ఆ బల్ల ప్రభువుకి సంబంధించింది, అది అతి పరిశుద్ధమైనది. దాని దగ్గర చెలగాటమాడకూడదు, దాని యొక్క పర్యవసానాలు మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. దేవుని సంఘం, ఆదిమ సంఘం కలిగి ఉన్న లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలి. అలా అయితే యేసు ప్రభు వారు ఆయన మొదటి రాకడ మనం చదువుకునే క్రిస్మస్, మనం జరుపుకునే క్రిస్మస్, మొదటి రాకడలో ఆయన శిశువుగా ఈ లోకానికి ఆయన ఉద్భవించాడు. అలా అయితే ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు. ఇది మనకందరికీ తెలిసిన సత్యం. ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ దేశాలలో బ్రదరన్ మూమెంట్ అనేది వచ్చింది. బ్రదరన్ మూమెంట్ అనేది వచ్చినప్పుడు ఆ బ్రదరన్ మూమెంట్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన అంశాలు, ప్రసంగాలు ఏదన్నా ఉన్నాయి అని అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఈ రెండవ రాకడ అన్న సత్యాన్ని ప్రజలకు వెలుగులోనికి తీసుకొచ్చిన వారు బ్రదరన్ అసెంబ్లీస్ వారు. బ్రదరన్ ఎందుకనంటే అప్పటి వరకు లూథరన్, వేరే రోమన్ క్యాథలిక్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వీరెవరు కూడా రెండవ రాకడ గురించి అప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, తర్వాత వికీపీడియాలో. వారు జాన్ నెల్సన్ డార్బే, జేఎన్ డార్బే అని అంటారు ఆయన మొదటిసారిగా యేసు ప్రభు యొక్క రాకడను గురించి ప్రసంగాలు చెప్పడం మొదలు పెట్టాడు. తర్వాత మీరు గమనించండి, బిల్లీ గ్రహాం గారు కూడా ఆయన ప్రాచుర్యం పొందింది, ఆయన అన్ని లక్షల మంది ఆయన ప్రసంగాలలో మారు మనసు పొందడానికి లేదంటే రక్షింపబడటానికి కారణమైన ప్రసంగాలు ఏమన్నా ఉన్నాయంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే యేసు ప్రభు వారి యొక్క రాకడలో రెండు ఘట్టాలు ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క రెండు ఘట్టాలు రెండవ రాకడలో. ఆయన రెండవ రాకడలోని రెండు ఘట్టాలను కనుక మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మొదటి యొక్క ఘట్టంలో మీరు గమనించినట్లయితే అది ఎవరికి కూడా తెలియదు. ఆయన మొదటి ఘట్టంలో మధ్యాకాశంలోనికి సంఘము కొరకు ఆయన వస్తాడు. దీన్ని బట్టి గురించి మనం గమనించినట్లయితే రెండవ రాకడ గురించి అనేకపరమైన సిద్ధాంతాలు, అనేకపరమైన బోధలు, విభిన్న బోధలు, కల్పిత బోధలు, అన్ని బోధలు ఉన్నాయి. కానీ వాక్యం ప్రకారంగా మనం గమనించినట్లయితే ఆయన సంఘం కొరకై ప్రాణం పెట్టడం జ్ఞాపకం తెచ్చాను మీకు. ఆయన సంఘం కొరకై ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రియ ప్రభువు మరలా సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మొదటి రాకడలో, రెండవ రాకడలో ఆయన మొదటి దశలో ఆయన వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఏమేమి సంఘటనలు జరుగుతాయన్నది ఈ మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేద్దాం. రెండవ ఘట్టం ఏదైతే ఉన్నదో ఆయన రెండవ రాకడలో ఆయన మధ్యాకాశం నుండి ఒలీవ కొండ మీదకి ఆయన పాదం మోపినప్పుడు ఆ బండ నిలువుగా చీలిపోతుందని లేఖనాల్లో రాయబడి ఉన్నది. అది ఆయన రెండవ రాకడలోని రెండవ ఘట్టం. ఆయన రాకడలోని మొదటి ఘట్టాన్ని గురించి ఈ మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేద్దాం. రండి, తెసలోనికలకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెసలోనికలకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకోండి. మళ్ళా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బుర్రతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. మొదటి లేతురు ఆ మీదట నిలిచి ఉండు మనము ఈ మాట జ్ఞాపకం తెచ్చుకోండి. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదాం. చాలండి. ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము అన్న పదాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ పదాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని అంటారు. ఇంగ్లీష్లో ర్యాప్చర్, ఈ పదం కొనిపోబడుదుము అన్న పదం, ఈ పదాన్ని మనం ఈ మధ్యాహ్నం వల్ల ధ్యానం చేస్తాం. ఆకాశ మండలం మీదకి మనం మేఘముల మీద కొనిపోబడతాము అని అంటున్నాడు. అంటే ఆకాశ మండలం పైకి కొనిపోబడదాం అని అంటే ఆయన రెండవ రాకడ గురించి కనుక మనం గమనించినట్లయితే దాదాపు క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. 260 అధ్యాయాలు కలిగిన కొత్త నిబంధనలో 316 సార్లు రెండవ రాకడ గురించి ప్రస్తావించబడింది. అలా అయితే రెండవ రాకడ చాలా
ప్రాముఖ్యమైనది. రెండవ రాకడ గురించి మనం ఎదురు చూడాలి. మేఘముల మీద కొనిపోబడదుమని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మేఘముల మీద కొనిపోబడదుము అన్న మాటని మనం ఈ మధ్యాహ్నం వేళ ఈ ర్యాప్చర్ అన్నదాని గురించి మనం గమనించినట్లయితే, కొనిపోబడతాం, ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడుట, అంతే. సంఘం ఎత్తబడుట అన్న దాని గురించి మనం గమనించినట్లయితే, సంఘం ఒకానొక దినాన ఆకస్మికంగా ఎత్తబడుతుంది. ఎత్తబడటం అనేది ఆ సంభవాలు ఏంటన్నది ఈ మధ్యాహ్నం వేళ మనకున్న సమయాన్ని బట్టి మనం చూద్దాం. ఒక మాట చూద్దాం, చూడండి. సంఘం ఎత్తబడటం గురించి తెస్సలోనికి రాయబడిన మొదటి పత్రికలోనే మనం చదువుకున్న 5వ అధ్యాయం 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం పక్కనే గమనించండి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యం పరిశుద్ధ గ్రంథం తెచ్చిన వారు తప్పకుండా బైబిల్ గ్రంథం తెరవండి, ఈ మాటలు చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. చాలండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, లోకమంతా ఏమనుకుంటుందంటే అంత బాగానే ఉంది, నెమ్మదిగా ఉంది, ఏమీ లేదు అనుకునే సమయంలో యేసు ప్రభు వారి యొక్క సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడటం గురించి కూడా, సంఘం ఎత్తబడుతుంది అన్న దాని గురించి కన్నా మనం గమనించినట్లయితే, ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ తిరుగుతున్న దానికి ఆ పక్కన బోల్ట్ దగ్గర చిన్న పిన్ను లాంటిది కూడా పెట్టుంటుంది. ఆ బోల్ట్ దగ్గర బోల్ట్ లూజ్ అవ్వకుండా, పడిపోకుండా. బోల్ట్ లూజ్ అయింది, ఊడిపోయింది, ఫ్యాన్ నెత్తి మీద ఉన్నది, ఫ్యాన్ తిరుగుతుంది. ఆకస్మికంగా ఎప్పుడు పడుతుందో తెలియదు. అంటే ఆకస్మికంగా నెత్తి మీద అనుకోనిది అమంతంగా సంభవిస్తుంది. అది ఆయన రాకడలోని ఎత్తబడటం. అంటే నేను అంటాను, మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లే, ఆ ర్యాప్చర్ అనేది, సంఘం ఎత్తబడుట అనేది ఎలాంటి సూచనలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఎలాంటి సూచనలు లేవు. ఎలాంటి సూచనలు లేకోకుండా ఉండేదే సంఘం ఎత్తబడటం. సంఘం ఎత్తబడే సమయంలో ఎలాంటి సూచనలు ఉండవు. మీకు జరిగే మత్తయి సువార్త ఒక మాట చూడండి. మత్తయి సువార్తలో కొన్ని సూచనలు చెప్పాడు కదా. 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో చెప్తూ కొన్ని మాటలు ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లేనెను, అనేకులు నా పేరడు వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపుచ్చుదురు అన్నాడు. తర్వాత కింద యుద్ధములను కూర్చుని వినబోదురు అన్నాడు. తర్వాత జనం మీదకి జనం లేస్తున్నాడు. అక్కడక్కడ కరువులు సంభవిస్తున్నాడు. అక్కడక్కడ వేదనలు కలుగుతాయి అన్నాడు. అక్కడక్కడ జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపేస్తారని ఈ లిస్ట్ అంతా కూడా యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ, రెండో ఘట్టంలో జరిగే వాటికి మాత్రమే సూచనలు. సంఘం ఎత్తబడేటప్పుడు ఎలాంటి సూచన ఉండదు. సంఘం ఎత్తబడిన గురించి నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నేను నాకు తెలిసిన సేవకులను, పెద్ద సేవకులను చాలా మందిని అడిగాను ఒక ప్రశ్న. ఇప్పటివరకు దానికి నాకు సమాధానం దొరకలేదు. నాకు తెలిసిన సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అంకుల్, సంఘం ఎత్తబడుట ర్యాప్చర్ అని ఉంది కదా, యేసు ప్రభు వారిని నమ్మి మనం బాప్తీసం తీసుకుని బల్లలో పాలు పంపులు పొందుతున్నాం. మనం ర్యాప్చర్, యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఓకే, చిన్న పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ వరకు ఎత్తబడతారో అని అడిగాను. ఏ ఏజ్ గ్రూప్ వరకు పిల్లలు ఎత్తబడతారు? ఎందుకనంటే మీరు గమనించండి, ఎవరిది ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, నేను నా కుటుంబం గురించి చెప్తా. నేను, నా భార్య రక్షింపడ్డాం, నా తల్లి తండ్రి రక్షింపడ్డారు, నా పిల్లలు ఉన్నారు. షారోన్ ఇంక ఇప్పటి వరకు తీర్మానం చేసుకుంది కానీ బాప్తీసం తీసుకోలేదు. మాథ్యూ, మార్టిన్ ఇద్దరికి కూడా చిన్న పిల్లలు వారు. సంఘం ఎత్తబడినప్పుడు, ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు అమాంతంగా ఇక్కడున్న అమాంతం ఈ నలుగురు మేము ఒకటేసారి మాయమైపోతాం. పిల్లలు ఒక్కలే ఉంటారు. వారి పరిస్థితి ఏంటా అని ఆలోచించాం. ఒకటేసారి ఎత్తబడతాం. సంఘం ఎత్తబడే సమయంలో ఎలాంటి సూచన ఉండదు. ప్రపంచమంతా కూడా నివ్వెరపై చూస్తుంది. ప్రపంచం, మీరు న్యూస్ ఛానల్ అన్నీ కూడా, పబ్లిక్ ఎనీ న్యూస్ ఛానల్
అమాంతం కొంతమంది మిస్ అయిపోయారనే సూచన అంటే తప్పు, కానీ ఎవరికి ఏం జరుగుతుంది ఏమీ తెలియదు. సంఘం ఎత్తబడే టైంలో అంత సైలెంట్గా ఉంటుంది. సంఘం ఎత్తబడటానికి ఎలాంటి సూచన అనేది ఉండదు. ఆయన సంఘం కొరకే మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, మన శరీరం ఏమున్నదని ముందున్న వాక్య భాగంలో మనం చూద్దాం. ఎలాంటి సూచన లేకుండా సంఘం ఎత్తబడుతుంది. అలా అయితే ఎలాంటి సూచన లేకుండా సంఘం ఎత్తబడినప్పుడు మరి నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడువబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉంటే ప్రభువుకు స్తోత్రం. ఒకవేళ విడువబడితే నీ పరిస్థితి ఏంటి? విడువబడిన వారి పరిస్థితి ఎంత ఘోరమోనంటే వారు నమ్ముకోవటానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం వర్ణించలేం, వివరించలేం. అందును బట్టే కదా యేసు ప్రభు వారు ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకే. ఆయన మన కొరకే ప్రాణం పెట్టి ఆయన ఏమన్నాడంటే, అందును బట్టే అంటాడు కదా రోమీలకు రాయబడిన పత్రికలో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని నీ హృదయమందు విశ్వసించిన నువ్వు రక్షింపడతావు అన్నాడు. చిన్న కార్యం, కానీ ఈ కార్యాన్ని మనం ఎవరో పట్టించుకోరు. ఈ సమయంలో ఎవరో పట్టించుకోరు, ఇది అవసరం లేదనుకుంటాం. కానీ ఆ కార్యమే రేపన్న రోజున మనం ఎత్తబడటానికి, పరలోకంలో ప్రవేశించడానికి కార్యం కింద ఉంటుంది. అలా అయితే సంఘం ఎత్తబడిది ఎలాంటి సూచనలు లేని సంభవం. సంఘం ఎత్తబడుతుంటే మొట్టమొదటి మాట ఎలాంటి సూచనలు లేని సంభవం. ఎటువంటి సూచన ఉండదు సంఘం ఎత్తబడేటప్పుడు ఇంకేముంటుంది చూద్దాం. చూడండి, అదే తెసలోనికలు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఏ రీతిగా వచ్చునో అలాగునే ప్రభు దినము వచ్చును అని జ్ఞాపం చేస్తున్నాడు. చాలండి. అలా అయితే నేను దీనికి అంటాను, మొట్టమొదటిది ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. ఎలాంటి సూచనలు లేని, నో సైన్స్ ఆఫ్ ఈవెంట్, ఎలాంటి సూచనలు లేని సంభవం. ఆయన రెండవ రాకడలోని మొదటి ఘట్టం సంఘం ఎత్తబడుట అనేది. రెండవదిగా సంఘం ఎత్తబడుట అనగానే అది ఒక ఆశ్చర్యకరమైన సంభవం, అది ఒక ఆకస్మిక సంభవం అనవచ్చు, లేదంటే ఆశ్చర్యకరం. మీరు గమనించండి, అటువంటి ఆశ్చర్యం ఏది ఉండదు ఈ లోకంలో. ఇప్పటివరకు మీరు ఏవేవో చూసుంటారేమో, కానీ సంఘం ఎత్తబడుతున్నది ఒక ఆశ్చర్యమైన కార్యం. ఎందుకనంటే మనం ఇలా ఇక్కడున్నాం. ఒకవేళ ఈ క్షణమే యేసు ప్రభు వారు గనక మధ్యాకాశానికి వస్తే ఎవరైతే నమ్ముకున్నారో వారు ఎత్తబడతారు. మిగిలిన వారు ఇక్కడే ఉండిపోతారు, దేవుని మందిరమైనా సరే. సంఘం ఎత్తబడుట అనేది అది ఎలాంటి సూచన లేని సంభవం. రెండవది, అది ఆశ్చర్యకరమైన సంభవం. ఆయన రెండవ రాకడలో యేసు ప్రభు వారు ఆయన రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడుతున్నది, ర్యాప్చర్ అనేది ఆశ్చర్యకరమైన సంభవం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ రాకడలో ఆయన గురించి మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. నీకు ఒక మర్మం తెలుపుచున్నాను. నిమిషములో ఒక రెప్పపాటున మనమందరము మార్పు పొందుదుము, బోర మోగును, మృతులు అక్షయులుగా లేపబడుదురు. గమనించండి అన్నమాట, మనము మార్పు పొందేదాము. ఈ శరీరం ఏదైతే ఉంటుందో ఈ శరీరం మార్చబడుతుంది. ఈ శరీరం మార్చబడి కనురెప్పపాటులో, మన కనురెప్ప కొట్టే లోపటే, కనురెప్ప మనం ఎంతసేపులో కొడతామండి, కనురెప్ప పాటులని ఎత్తబడతారు. ఇది కనుక మనం గమనించినట్లయితే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కనురెప్ప పాటులో మనం ఎత్తబడతాం. మరి ఎత్తబడాలి అంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలిగా. ఆ క్వాలిఫికేషన్స్ నువ్వు ఎప్పుడన్నా అంగీకరించావా? అవి ఎప్పుడన్నా నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడని ఎప్పుడన్నా విశ్వసించావా? లేదంటే గనక నామకార్థంగా వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వచ్చి వెళ్ళటం వల్ల మందిరంలోనికి ఎటువంటి ఉపయోగం అనేది లేదు. అయితే
ప్రాణం పెట్టిన ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకుని, ఆ ప్రభువు నీ కొరకే ప్రాణం పెట్టాడని నీకు తెలుసు. ప్రాణం పెట్టాడని నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నావు. ప్రాణం పెట్టిన ప్రభువుని నీ హృదయంలో విశ్వసించలేకపోతున్నావు. ఒకవేళ విశ్వసించినప్పటికీ కూడా ప్రభువు బలలో పాలు పంపులు పొందలేకపోతున్నావు. ఎందుకని? నీకున్న అడ్డంకులేంటి? నేను అంటాను, మీరు ప్రభువు బలను సమీపించినప్పుడు మనుష్యులంక ఎవ్వరంక చూడవద్దు. మనుష్యులు కాదు మీ కొరకు ప్రాణం పెట్టింది. ఏ మనిషి కూడా మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు లేదు. ప్రాణం పెట్టిన ప్రభువు, ఆ ప్రభువు వలన జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ప్రభువు మాత్రమే నీ కళ్ళలో ప్రదర్శింపబడాలి. ప్రభువు శిలువ మాత్రమే నీ కళ్ళ ముందు ప్రదర్శింపబడాలి. ఆ ప్రియ ప్రభువారు నీ కొరకే చేసిన కార్యం, ఆ శిలువ కార్యం మాత్రమే నీ కళ్ళ ముందు ప్రదర్శింపబడాలి. అంతే తప్ప కానీ మనుషుల ఆచారాలను కానీ మనుషులను కానీ ప్రభు బలను సమీపించడం నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు. ఏ మనిషిని జ్ఞాపకం తెచ్చుకోవద్దు. అందుని బట్టి అంటాడు కదా ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడి. ఆయన జ్ఞాపకం తెచ్చుకో. ఆయన నీ కొరకే చేసిన శిలువ కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను విమోచించాడు. ఆయన నిన్ను నరకాన్ని తప్పించాడు. ఆయన నీ ప్రాణాన్ని విమోచించాడు. విమోచించిన ప్రభువు కొరకే చిన్న త్యాగం నువ్వు చేయలేవా? చిన్న త్యాగం చేయలేము మనం. విమోచించాడండి, ప్రాణం పెట్టాడండి. ఎవరున్నారు నీ కొరకే ఈ విధంగా ప్రాణం పెట్టిన వారు? ఎవరున్నారు? నీ తల్లిదండ్రులు పెట్టగలుగుతారా? నీ బంధువులు పెట్టగలుగుతారా? అందరూ కూడా నేను ప్రాణం పెడతానని రాగలుగుతారు తప్ప కానీ నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు ఒక్కడే, ఆయన ప్రియ ప్రభు వారు. ప్రాణం పెట్టిన ప్రియ ప్రభుని మర్చిపోవద్దు. సంఘం ఎత్తబడే సమయంలో గుంపులో నువ్వు ఉండాలి అని అంటే కనుక ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు. నీ హృదయంలో విశ్వసించు. ఏదో వారానికి మనం వచ్చినట్లుగా మందిరానికి వస్తున్నాం. ఒకవేళ ఈ మధ్యాహ్నం వేళ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే తప్పకుండా తీర్మానం చేసుకో. దేవుని దగ్గరికి రా. నీవేదైతే అడ్డుబండలుగా ఉన్నాయో ఆ వాటన్నిటిని ఒప్పుకో. ఘోర పాపిని క్షమించాడండి ఆయన. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టిన వాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించడానికి మనకున్న అర్హత ఏంటి తెలుసా? నరకానికి సమీపంగా ఉన్నవారు. మనలో ఏ మంచి ఉండలేదు, ఏ మంచి కార్యము లేదు. ఏ విధంగానో కూడా మనం ఏ విధంగానో మంచి లేని వారంగా నరకానికి సమీపంగా ఉన్న మరణ గోతికి సమీపంగా ఉన్న మన కొరకే ఆయన ప్రేమించాడు. ఇటువంటి ప్రియ ప్రభువుని విసర్జింతావా? ఇటువంటి ప్రియ ప్రభువుని విసర్జింతావా? నీ కొరకై ఆయన ప్రాణాన్నే పెట్టాడు కదా. ఆయన ప్రాణం, శిలో ప్రాణం నీకు గుర్తు రావట్లేదా? లోకం వైపు చూడకు. కిందన్నవన్నీ కూడా వ్యర్థం. ఒకానొక దినాన అవన్నీ కూడా పోతాయి. నీకు పరలోకం ఉంది, పరదైసు ఉన్నది. పరలోకంలో నువ్వు చేర్చబడాలంటే యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయన రెండో రాకడ, ఆయన ఎంత జాలివంతుడు, ఆయన ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత కరుగలిగిన దేవుడు. అదే సమయంలో మీరు ఈ మాటలు జ్ఞాపకత్తగా వినండి. యేసు ప్రభు వారు మొదటి రాకడలో ఒక శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన తీర్పరిగా, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన ఎంత జాలివంతుడు. అదే సమయంలో ఆయన భయంకరమైన దేవుడు కూడా. ఆయన భయంకరుడైన దేవుడు, అగ్ని జ్వాలలు కలిగిన దేవుడు. అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయన్ని సమీపించగలుగుతావా? ఆయన శిశువుగా ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలిగారే కానీ ఆయన అగ్ని జ్వాలల్లో మహిమతో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయన ఎదుర్కొనగలవా? ఆయన భయంకరమైన దేవుడు. ఆయన సింహాసనం వదిలి సింహాసనం మంది భూమికి మీదకి రాబోతున్నప్పుడు తీర్పరి కింద రాబోతున్నాడు. ఉగ్రుడై రాబోతున్నాడు. ఆయన ఉగ్రతను నువ్వు తప్పించుకోగలుగుతావా? ఆయన ఉగ్రతను నేను తప్పించుకోగలుగుతామా? ఆయన ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆయన మధ్యాకాశానికి రాక మునిపే, సంఘం ఎత్తబడక మునిపే నీవు ఒక చిన్న తీర్మానం చేసుకో. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించు. లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ వదిలే. నీకు దేవునికి అడ్డుగా వస్తున్న ప్రతీది వదిలిపెట్టి దేవుని దగ్గర రా, దేవుని మందిరంలోకి రా, దేవుని బల్ల దగ్గరికి సమీపించు. ఒకనొక దినం ఎత్తబడుతుంది. నీకు రాజ్యం ఉంది, నిత్య రాజ్యం ఉంది. ఒక మాట నేను అంటాను, మీరు గమనించండి. దేవుడు సృష్టిని ఎన్ని దినాల్లో చేశాడు? అరే ఏంటి ఎవరు మాట్లాడలేదు? ఎన్ని దినాల్లో చేశాడు సృష్టిని? 6 దినాల్లో ఆయన సృష్టిని చేశాడు. 6 దినాల్లో చేసిన సృష్టి ఈ విధంగా ఉంది అని అంటే
యోహాను సువార్త 14వ అధ్యాయం ఏమంటాడంటే, నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరును ఉండులాగా ఆయన నేను మీతో కూడా కొనిపోదును తీసుకెళ్తాను అన్నాడు కదా. ఆ మాటను మీరు ఆలోచించండి. 6 దినాల్లో చేసిన సృష్టి ఎలా ఉన్నానంటే 2000 సంవత్సరాలకు కడుతున్న ఆ పరలోకం ఎంత వైభవం ఉంటుందో, ఎంత మహిమ గలదిగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించండి. 6 దినాల్లో చేసిన సృష్టి ఈ విధంగా ఉంది. ఈ సృష్టిని చూసే మానవుడు అద్భుతం, మహాద్భుతం అని అనుకుంటున్నాడు. అలా అయితే ఆయన 2000 సంవత్సరాలుగా కడుతున్న ఆ పరలోకం ఎలా ఉంటది ఒకసారి ఆలోచించండి. అటువంటి పరలోకంలో నువ్వు నేను వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన ద్వారా మాత్రమే నీవు నేను పరలోకం వెళ్ళగలుగుతాం. అలా అయితే సంఘం ఎత్తబడుట అనేది ఎలాంటి సూచన లేని సంభవం. అంత మాత్రమే కాదు, అది ఒక ఆకస్మికంగా లేదంటే ఆశ్చర్యకరంగా సంభవించే సంభవాన్ని జ్ఞాపకం చేశాడు. అంత మాత్రమే కాదు, నేను మీకు జ్ఞాపకం తెచ్చాను కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనం అంటే, నా యొద్ద ఉండుటకు నేను మిమ్మును తీసుకొని పోవుదును అని అంటే, ఆయన ఆ మాట అక్కడ గమనించినట్లయితే తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటే ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే సంభవించే ఒక సంభవం సంఘం ఎత్తబడుట. ఎన్నిక చేయబడిన వారు అనంటే ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తములు, ఆయన శిలువ రక్తములు కడుగబడతారో వారికి మాత్రమే సంభవించేది ఎత్తబడుట. ర్యాప్చర్ అనేది నమ్మిన వారికి మాత్రమే. నమ్మిన వారు విడువబడతారు, ఇక్కడే ఉంటారు. మీ గత ఏంటి ఆలోచించండి. ఒకానొక దినాన సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు ఇక్కడ విడువబడిన వారి పరిస్థితి, సంఘం ఎత్తబడుట అనేది ఆయన నమ్మిన వారి కొరకే. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి పత్రిక 15:23లో మనం గమనించినట్లయితే క్రీస్తు వారికి మాత్రమే సంభవించే వారిది, అంటే ఆయన యందు ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే సంభవించే సంభవం ఇది. అందుని బట్టి అన్నాడు కదా, ఎన్నిక చేయబడిన వారు అంటే యేసు ప్రభునందు నమ్ముకున్న వారు. అంత మాత్రమే కాదు, ఆయనకు సహోదరుల కింద ఉన్నవారు. అంత మాత్రమే కాదు, నమ్మిన వారికి మాత్రమే ఈ ఘట్టం గురించి తెలుస్తారు. యేసు ప్రభు యొక్క మొదటి దశ సంఘం ఎత్తబడుట అన్నది వీరికి మాత్రమే సంభవిస్తుంది, ఇది అందరికీ కాదు. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మాట వినండి. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు లాజరు బయటికి రాన్న పదం సమాధిలో ఉన్నప్పుడు ఎవరికి వినిపించింది? సమాధుల్లో ఉన్న వారి అందరికీ కాదు. సమాధుల్లో ఉన్న వారికి అందరే గనక ఒకవేళ గనక అనుంటే గనక అప్పుడే సమాధులన్నీ తెరవబడి, యేసు ప్రభు వారు సిలువలో మరణించినప్పుడు తెరవబడి సమాధులు, అప్పుడు కాదు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పర్టికులర్ గా లాజరు బయటికి రాన్నప్పుడు చనిపోయిన వ్యక్తి లేచాడు, ఆయన లాజరు మాత్రమే. అలా ఆ విధంగానే సంఘం కూడా ఎత్తబడేటప్పుడు ఎవరైతే నమ్ముకుని రక్షింపబడి బాప్తిసం పొంది ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉన్నవారు ఉన్నారు, వారికి మాత్రమే సంభవించే సంభవం ఎత్తబడుట అనేది. అంత మాత్రమే కాదు, ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, 4వదిగా నేను ముగిస్తాను. కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. నేను మీకు ఒక మర్మం చెప్తున్నా. మనమందరం నిద్రించాం, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగానే మనమందరము మార్పు పొందడం మ్రోగమోగును. అప్పుడు మృతులు అక్షయగులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాం. మనం మార్పు పొందుదాము అన్న పదం ఉన్నది గమనించండి. ఇది ఒక అద్భుతమైన పదం, ఇది ఒక అద్భుతమైన సంభవం. ఇప్పటి వరకు నేను నా శరీరంతో ఉన్న ఈ శరీరం అమర్త్యతను ధరించుకుని మహిమ శరీరంగా మార్చబడుతుంది కదా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు
నేను ఏవైతే ఈ లోక సంబంధంగా ఒకవేళ గనక నాకు గుండె జబ్బులు గాని నాకు ఏదైనా వేరే జబ్బులు గాని ఉన్నప్పుడు ఈ జబ్బులనే అన్ని కూడా దేహ విమోచన జరుగుతుంది. రోమిలికి రాయబడిన పత్రికలో ఉంటది దేహ విమోచన ఉంటది. సంఘం ఎత్తబడేటప్పుడు మనం మార్పు పొందుతామన్నారు కదా. ఈ శరీరం మార్పు పొందిన తర్వాత మీకు గమనించండి, మార్పు పొందిన తర్వాత కూడా మనం తినగలుగుతాం, మనం ఇలానే ఉంటాం, మనం గుర్తుపట్టగలుగుతాం. ఇది చాలా సత్యం. శరీరం ఎప్పుడైతే మార్చబడుతుందో మహిమ శరీరం కింద మనమేమి ఇలా మారిపోం. మన రూపం ఇలానే ఉంటది. మన పితరులను గుర్తుపట్టొచ్చు, మన తాతలను గుర్తుపట్టొచ్చు, మన తల్లిదండ్రులను గుర్తుపట్టొచ్చు. ఆ పరలోకం వెళ్ళినప్పుడు ఇది మాత్రమే కాదు, అక్కడ మనం తినగలుగుతాం కూడా. దానికి ఆధారం ఏంటంటే జీవవృక్ష ఫలములను తీసుకుని తిన్నానని చెప్పి ప్రకటన గ్రంథంలో రాస్తాడు. అంటే మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మార్పు చెందిన తర్వాత తినగలుగుతాం. మన శరీరం మార్పు చెందుతుంది. ఇది ఒక అద్భుతం. అయితే సంఘం ఎత్తబడుట అనేది ఎలాంటి సూచన లేని ఒక సంభవం. అంత మాత్రమే కాదు, సంఘం ఎత్తబడుట అనేది ఒక ఆశ్చర్యకరమైన సంభవం. అంత మాత్రమే కాదు, సంఘం ఎత్తబడుట అనేది ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే సంభవించే సంభవం. అంత మాత్రమే కాదు, సంఘం ఎత్తబడటం అనేది అదొక అద్భుతమైన సంభవం. అదొక అద్భుతమైన సంభవం. అయితే నేను జ్ఞాపకం తెస్తాను, నాకున్న సమయాన్ని బట్టి నేను 2-3 నిమిషాల్లో ముగిస్తాను. ఆ సంఘం ఎత్తబడుతుంది కనుక మనం ఆ సీక్వెన్సీ కనుక సీక్వెన్సీని కనుక మనం గమనించినట్లయితే ఆ క్రమం ఏ విధంగా ఎత్తబడతామన్న క్రమాన్ని నేను మీకు జస్ట్ జ్ఞాపకం తెచ్చి వదిలేస్తాను. చూడండి, సంఘం ఎత్తబడటానగానే తెసలోనికలు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చింది. చూడండి, నేను ముగిస్తాను. ఈ 4 రిఫరెన్స్ చూడండి. తెసలోనికి రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చింది. యేసు మృతి పొంది అదే ప్రకారము క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చాలండి. సంఘం ఎత్తబడుట అనే దాంట్లో మొట్టమొదటిగా జరిగే సంభవం ఏంటదనంటే, ఆయన పరలోకానికి ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే విధంగా మరలా భూమి మీదకి తిరిగి రావటం. యేసు ప్రభువు వారు భూమి మీదకి తిరిగి రావటం కొరకే ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత 7 ఏండ్లు అక్కడ పరిశుద్ధులకు విందు ఉంటుంది. 7 ఏండ్లో కింద శ్రమల కాలం జరుగుతుందని చెప్పి జ్ఞాపకం తెస్తున్నాను. అందుని బట్టే కదా మనం ఉంటాను, యేసు రాజుగా వచ్చినాడు పాటలో 7 ఏండ్ల పరిశుద్ధులకు విందబోతుంది, 7 ఏండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు మనం ఎప్పుడైతే నమ్మిన వారం ఈ ర్యాప్చర్ లో ఎత్తబడతామో, ఎత్తబడిన వారు పరిశుద్ధుల గుంపులో ఉన్నవారు అక్కడ విందును ఆరగిస్తారు. మధ్యాకాశంలో విడువబడిన వారు కింద ఆ 7 ఏండ్ల శ్రమలలో పాలు పంపులు పొందారని చెప్తున్నాడు. అయితే ర్యాప్చర్ అన్న పదంలో ఆ ర్యాప్చర్ జరిగే సంఘటనలో మొదటిగా మనం గమనించినట్లయితే ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయంలోని 15వ వచనంలో గమనించినట్లయితే ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బురతోను పరలోకం నుండి ప్రభువు దిగొచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. యేసు ప్రభునందు, ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు వారి యొక్క పాత నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచినప్పుడు, ఆయన చెరను చెరగా కొనిపోయినప్పుడు వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ప్రాణం పెట్టి ఆయన ఆరోహణం అయిపోయాడో, కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు మాత్రమే ఈ మాటలు రాయబడ్డాయి. ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తున్నాడు. మొట్టమొదటి ఘట్టం ఏంటంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆ మధ్యాకాశంలోకి వచ్చే సమయంలో రెండోదిగా క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరైతే మన పితరులు ఉన్నారో వారందరూ కూడా మొదట లేస్తారు. అంత మాత్రమే కాదు, వారు లేస్తారు.
ఆ తర్వాత మనం గమనించినట్లయితే వారు లేసారు ఆర్భాటంతోను బూరతోను మనమందరం కూడా మార్పు చెంది వెళ్తాం. పరిశుద్ధులు లేస్తారు, ఎవరైతే విశ్వసించిన వారు ఉన్నారో వారు లేస్తారు. తర్వాత మనం మన శరీరంతో ఉన్న మనం మార్పు చెందుతాం. మార్పు చెందిన తర్వాత ఎత్తబడిలో చిట్ట చివరి ఘట్టం ఏంటిది అంటే, ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో చనిపోయిన మన పితరులు ఎవరైతే ఉన్నారో వారి శరీరాలను భూమి మీద మనం వదిలిపెట్టాం. రైట్, భూమి మీద ఇక్కడ మనం ఎక్కడైతే ఖననం చేసాం, పూడ్చిపెట్టాం, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కదా. ఈ శరీరము ప్లస్ ఆత్మ ఈ రెండు కూడా కలుసుకుంటాయి ఎత్తబడే సమయంలో. సంఘం ఎత్తబడే సమయంలో భూమి మీద వదిలిపెట్టబడిన శరీరం, దేవుని దగ్గర ఉన్న ఆత్మ రెండు కూడా కలుసుకుంటాయి. ఇటువంటి కలయిక ప్రపంచంలో ఎప్పుడు జరగదు, కానీ సంఘం ఎత్తబడే సమయంలో మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధులు వారు భూమి మీద నుంచి ఆత్మ శరీరం కలిగిన వారి కింద వారి దేహం మార్చబడి మహిమ శరీరంగా మార్చబడి వారు లేస్తారు, వాళ్ళు కలుసుకుంటారు. సజీవులమై నిలిచి ఉన్న మనమున్నామే, మనకు మహిమ శరీరం మార్పు పొందింది కదా. మార్పు పొందిన వాళ్ళు మనము కూడా కలుసుకుంటాం. ఇది అపూర్వమైన కలయిక. ప్రపంచంలో ఇటువంటి కలయిక ఎప్పుడు జరగదు. సంఘం ఎత్తబడినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మీకు ఫైనల్ జ్ఞాపకం చేస్తున్నాను. సంఘం ఎత్తబడేటప్పుడు ఎలాంటి సూచనలు ఉండవు. సంఘం ఎత్తబడేటప్పుడు అది ఆశ్చర్యకరమైన సంభవం. సంఘం ఎత్తబడుట అనేది ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే సంభవించేది. సంఘం ఎత్తబడుట అనేది ఇది ఒక అద్భుతమైన సంభవం. ఇటువంటి సంభవాలు ఎప్పుడు మీరు చూడరు. సంఘం ఎత్తబడినప్పుడు చూస్తారు. మనం చూడబోతున్నాం అతి త్వరలో. చూడబోయేటప్పుడు నీవు నేను కూడా ఆ సంభవాలలో సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే గనక మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభునందు నమ్మి విశ్వాసం ఉంచండి. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తూ కూడా నీలో ఒకవేళ పాపం ఏమైనా దాగి ఉందేమో, నీకు దేవునికి అడ్డుబండలుగా ఏదైతే ఉన్నదో ఈ మధ్యాహ్నంలో ఒప్పుకుని విడిచిపెట్టు. ఎందుకంటే ఒకానొక దిన సంఘం ఎత్తబడిపోతుంది. ఎత్తబడిన తర్వాత నువ్వు విడువపడ్డావంటే ఆ శ్రమలను నువ్వు తట్టుకుని నిలబడలేవు. ఆ శ్రమలను తట్టుకుని నిలబడకోకుండా దేవుని ఆ యొక్క మందిరం, దేవుని సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే నమ్మి విశ్వాసం ఉంచి ఆయన కొరకే సాక్షిగా నిలబడదాం. తలవంచండి, ప్రార్థన చేద్దాం. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. దివిటీని వెలిగించుమా ప్రియమైన ఓ సంగమా, వధువైన ఓ సంగమా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. అంతంబు వరకు ప్రభు కార్యములను ఆసక్తి తోడా జరిగించుమా. నీ లెక్క ముగిసే కడవరి దినమందు, నీ లెక్క ముగిసే కడవరి దినమందు జీవా కిరీటంబు నీదే సుమా. ఒకసారి తలపోయుమా వధువైన ఓ సంగమా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. ప్రియమైన సహోదరి సహోదరుడు, మధ్యాకాశంలోకి ప్రియ ప్రభువారు అతి త్వరలో రాబోతున్నారు. నువ్వు ఎత్తబడాలంటే నువ్వు చేయవలసిన కార్యం ఒకటే, చిన్న కార్యం. ఈ పాపివని నీ ఒప్పుకొని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఉన్నావు, దేవుని మందిరంలో ఉన్నావు. దేవుని మందిరంలో ఉన్న నీవు ఒకవేళ గనక వాక్యం నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడితే గనక వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఇటువంటి అవకాశం మరలా వస్తుందని నీవు అనుకోవద్దు. ఒకవేళ కనుక యేసు ప్రభువారు ఈ మధ్యాహ్నం వేళ ఈ వర్తమానం చెప్పే సమయంలోనే వస్తే గనక నీవు ఎత్తబడాలంటే
నువ్వు ఎత్తబడాలంటే ఆయన నమ్ముకో, ఆయన నమ్ముకో. నీ పాపాలను క్షమిస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకే రక్తం కార్చిన ప్రభు, నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఇష్టపడిన దేవుడు. ఆయన్ని ప్రేమించలేదు కానీ నిన్నే ఆయన ప్రేమించాడు. అలా అయితే ఈ మధ్యాహ్నం వేళ ఎవరైతే యేసు ప్రభునందు సొంత రక్షకునిగా అంగీకరించి మీ మనసుల్లో తీర్మానం చేసుకుని, ఒకవేళ గనక ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ఆచారంగా వచ్చి వెళ్ళిపోతున్నావేమో, ఈ మధ్యాహ్నం వేళ ఆలోచించు, తీర్మానం చేసుకో. దేవుని మందిరంలో ఉన్నావు, తీర్మానం చేసుకో. మీ జ్ఞాపకం తెచ్చుకొని దేవుని మందిరం తీర్మానాలకు నిలయం. తీర్మానం చేసుకు ఈ మధ్యాహ్నం వేళ దేవుని నమ్ముకో. అయ్యా దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకో. రేపన్న రోజు సమయం ఉంటుందో లేదు తెలియదు. విడిచిపెట్టబడితే కనుక ఘోర నరకాన్ని తప్పుకో. అగ్ని ఆరదు, పురుగు చావదని జ్ఞాపకం తెచ్చాడు. అటువంటి నరకం నుంచి తప్పించుకోవాలంటే చిన్న కార్యం, ఈ కార్యాన్ని చేయండి. ఎవరైనా కూడా మీ హృదయంలో ఈ కార్యాన్ని చేయదలుచుకొని ఒకవేళ నిశ్చయించుకున్నవారున్నారంటే ఈ కూడిక అయిన తర్వాత దేవుని సేవకుని మీరు కలవండి. మీరు ఎలా రక్షింపడాలి ఏంటన్న విషయాలు జ్ఞాపకం తెచ్చి మీ కొరకే చేతులు ప్రార్థన పెడతారు. దేవుని సేవకుని కలవండి. మందిరం అయిన తర్వాత ఎవరైనా తీర్మానం చేసుకున్నారు, మీ పాపాలు ఒప్పుకున్నవారు ఎవరైనా ఉంటే గనక దేవుని సేవకుని కలవండి. కృపాభరితుడా, నమ్మకమైన మా తండ్రి, నీ ఘనమైన నామాలు కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం ఎత్తబడిలో ఎలాంటి సూచన లేనిది సంభవం జ్ఞాపకం తెచ్చారు. అది ఆశ్చర్యకరమైన సంభవం. అది ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే సంభవించే సంభవం. ఆ సంఘంలో ఎత్తబడే గుంపులో ఉండటానికి మీ సహాయం తెచ్చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపజేయండి. తగిన కాలంలో ప్రతిఫలం మీరు అనుగ్రహించమని, సంఘానికి దిద్దుబాటును క్షేమాభివృద్ధిని అనుగ్రహించుతారని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి.